మొదట నరసాపురంలో అనుకున్నారు. ఆ తర్వాత ఉండి అయితేనే దండి మెజారిటీ వస్తుందని అంతా భావించారు. అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదంటూ ట్విస్ట్ కూడా ఇచ్చారు. పోటీ మాత్రం పక్కా 48 గంటల్లో తేలుద్ది లెక్క అంటూ మరింత సస్పెన్స్ ని క్రియేట్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమి నుంచి పోటీ పక్కా అంటూ చెబుతూ వస్తున్న రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం తెలియట్లేదు. అసెంబ్లీకా పార్లమెంట్ బరిలో దిగుతున్నారా అన్న విషయంలోనూ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. చంద్రబాబు సైతం ఉండిని రఘురామకు దాదాపుగా ఫిక్స్ చేశారు కూడా. మరేమైందో తెలియదు. మళ్లీ కథ మొదటికొచ్చింది. ఎక్కడి నుంచి పోటీ అనేది తెలియదని మరో 48 గంటల్లో తన పోటీపై ఫుల్ క్లారిటీ వస్తుందంటున్నారు రఘురామకృష్ణరాజు. పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత తన పోటీ ఎక్కడన్న దానిపై స్పందించారు ఆయన. ఎక్కడి నుంచి పోటీ చేసిన ప్రచారానికి మాత్రం రావాలని పవన్ కళ్యాణ్ ని కోరినట్లు తెలిపారు రఘురామ. నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్ చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా కోరడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు తరపున ఒకరోజు ప్రచారంలో పాల్గొంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రచారానికి సైతం సిద్ధమవుతున్న రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడనేది తెలియాలంటే ఇవాళ రేపు ఆగాల్సిందే.